అనుకున్న పరిణామాలు అయితే ఈసీ ఓట్ల లెక్కింపు అన్నది కొనసాగుతుంది. ఈసీలో ప్రకాష్ రాజు అండ్ మంచు విష్ణు ఓరావరి ఉన్నప్పటికీ లీడ్ అయితే ప్రకాష్ రాజు ప్యానల్ సంబంధించిన మెంబర్సే ఉన్నారని చెప్తున్నారు. 6 మంచు విష్ణు అయితే మిగతాదంతా ప్రకాష్ రాజు ప్యానల్ సంబంధించిన సభ్యులే ఉన్నారని లీడ్ మనకంతున్న సమాచారం. ఈ ట్రెండ్ మరి చివరెవరో కొనసాగుతుందా ఇదే అని అంటే కొంత చెప్పలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది. ఎందుకంటే ఈసీ మెంబర్స్ అంతా చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి సంబంధాలు ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అన్నది మేజర్ అంశంగా ఉంటుంది ఈసీలో. కాబట్టి ఆ క్రాస్ ఓటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్లో ఇప్పుడు సిక్స్ మెంబర్స్ మంచు ప్యానల్ నుంచి మిగతా మెంబర్స్ అంతా మిగతా రిమైనింగ్ 12 మంది ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి లీడ్లో ఉన్నట్టయితే ప్రస్తుతానికి సమాచారం ఉంటుంది. ఇదైతే హోరాహోరీగా ఉంది అని చెప్తున్నా. అయితే లీడ్ అన్నది కొన్ని ఓట్ల డిఫరెన్సెస్ ఉంటుంది. కాబట్టి చివరికి వచ్చే వరకు మరి ఇప్పుడున్న పర్సెంటేజ్ కొద్దిగా అటు ఇటు ఈక్వల్కి వస్తున్నారా లేదంటే వన్ సైడ్గా ప్రకాష్ రాజ్ ప్యానల్ లీడ్కి వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈసీలది పూర్తి అయితే తప్ప మిగతాది అంశాల్లో ఆఫీస్ బేరర్ సంబంధించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈసీలది ఫస్ట్ క్లియర్ కావాలి. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి అనసూయ, అదేవిధంగా శివారెడ్డి లీడ్లో, కౌశిక్ లీడ్లో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఈ టెంపో ఏదైతే ఇప్పుడున్న ఈ ట్రెండ్ ఈసీలకు సంబంధించిన కౌంటింగ్లో కనిపిస్తున్న ట్రెండే చివరి వరకు ఉంటుందా అంటే మాత్రం కొంత డౌట్గానే చెప్పొచ్చు సతీష్. అంటే కొండల్ ఈసీ మెంబర్స్ కౌంటింగ్ జరుగుతోంది, ప్రకాష్ రాజ్ ప్యానల్ ముందంజలో ఉందని మీరు చెప్తున్నారు. తొలి ఫలితం ఎప్పటికల్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ ఈసీ మెంబర్స్ సంబంధించి ఎన్ని రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది? అంటే ఒక్కొక్కటిగా రౌండ్స్ లెక్క కాకుండా టోటల్గా ఫస్ట్ ఎవరైతే హైయెస్ట్ వస్తారో వాళ్ళని డిక్లేర్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కొంత స్పీడప్ అయితే ఒక ఫస్ట్ ఫలితం అంటూ వెలువడితే ఇంకా నెక్స్ట్ ఫలితాలన్నీ చాలా ఈజీగానే తొందరగానే అయిపోతే దాంట్లో కాంట్రవర్సీ లేకుండా ఉంటే చాలా స్పీడ్గానే ముందుకెళ్తుంది అనుకోవచ్చు. కాంట్రవర్సీ ఉండి ఒకవేళ చెల్లని ఓట్లు, డిస్క్వాలిఫై ఓట్లు, వీళ్ళ అబ్జెక్షన్స్ ఇవన్నీ ఉంటే మాత్రం కాస్త ఆలస్యం అవుతుంది. ఈ మొత్తానికైతే ఇంకో హాఫ్ అన్ అవర్లో ఖచ్చితంగా ఫస్ట్ ఈసీ మెంబర్ ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కొంత ఉత్కంఠభరితంగానే లోపల కౌంటింగ్ ప్రక్రియ ఉంది. కాబట్టి ఈసీలు అన్నదే ఎక్కువ మంది ఉంటారు, 18 మంది ఈసీలు ఉంటారు. ఈసీలకు సంబంధించి ఆ ఫలితాలు అన్నవే మొత్తం టోటల్ ఈ ఎలక్షన్లో కొంత టెన్షన్ క్రియేట్ చేసే ఫలితాలని చెప్పుకోవచ్చు. ఇది ఓటింగ్ ప్యాటర్న్ ఆర్డర్ ప్రకారం హైయెస్ట్ ఉన్న దాని ప్రకారం డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇది కొంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది, కొంత కాంట్రవర్సీకి క్రియేట్ చేసే ఇది కూడా ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. మొత్తానికైతే ఒక హాఫ్ అన్ అవర్లో ఫస్ట్ ఈసీ మెంబరు రిజల్ట్ బయటకు వస్తుందని చెప్తున్నారు. అదే జరిగితే మాత్రం ఇంకొక రెండు గంటలు, మినిమం 2 నుంచి 3 గంటల లోపు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు సతీష్. అంటే కొండలు ఈసీ మెంబర్స్లో లీడ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ ప్యానల్కే పూర్తి అవకాశం ఉండొచ్చా, లేదంటే మళ్ళీ ఈక్వేషన్స్ ఏమైనా మారొచ్చా? మొత్తానికి ఈ ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ అయిందన్నది అయితే క్లారిటీగా కనిపిస్తుంది. ఈ క్రాస్ ఓటింగ్ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈసీ నుంచి చివరి ప్రెసిడెంట్ వరకు ఉంటుందా అన్నది మాత్రం ఇక్కడ కొంత మనం ఇప్పుడే దాన్ని డిఫైన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. మరి దాంట్లో క్రాస్ ఓటింగ్ జాయింట్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ట్రెజరరు వీటన్నింటి పట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఒక సైలెంట్ వేవ్ అయితే కనిపిస్తుంది. బయట ఒక ట్రెండ్ అయితే హైప్ ఒక రకంగా కనిపిస్తుంది. మరి ఈ హైప్ కనిపించిన విధంగానే వన్ సైడ్ ఉంటుందా, లేదంటే ఈ వన్ సైడ్ ఉన్న దానికి డిఫరెంట్గా సైలెంట్ ఓటింగ్ ప్రభావితం చూపుతుందా అన్నది మాత్రం ఆసక్తి రేపుతున్న అంశంగానే చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ ఫలితాలు అన్నవి చివరి ఫలితం వచ్చే వరకు, అంటే ఈసీలో పూర్తి క్లారిటీ వచ్చే వరకు కొంత వెయిట్ చేయాల్సిన అంశంగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఈసీలు ఒకేసారి అంటే సాలిడ్గా ఈసీలు వన్ సైడ్ వచ్చినట్టయితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మిగతా ఆఫీస్ బేరర్స్ పైన కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా ప్రెసిడెంట్ దాంట్లో కొంత డిఫరెంట్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే టోటల్గా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో తీసుకున్నా కానీ ప్రెసిడెంట్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచుగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది టోటల్గా కొంత డిఫరెంట్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇక మిగతా అంశాల్లోకి వస్తే కూడా జాయింట్ సెక్రటరీస్ అనుకోండి, వైస్ ప్రెసిడెంట్స్ అనుకోండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న పర్సనల్ రిలేషన్స్ ప్యానల్ను అని కూడా కొన్నిసార్లు చూడని పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అవుతుంది అన్న చర్చ కూడా సాగుతుంది. మరి ఈ క్రాస్ ఓటింగ్ చివరి వరకు ఉంటుందా అన్న చూడాల్సి. ఏదేమైనప్పటికీ కూడా చివరి ఫలితం వచ్చే వరకు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ల
కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తెరపడాలంటే మరి కాసేపు ఆగాల్సిందే. మొదటి ఫలితం వచ్చిన తర్వాత మొదటి 2 ఫలితాలు వస్తే కొంత ఈసీలో ఏ ట్రెండ్ ఉందన్నది మాత్రం కొంత అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సతీష్. అంటే ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఓటింగ్ సరళి ఎప్పుడూ లేనంతగా భారీగా జరిగింది. 72% ఓటింగ్ నమోదైన పరిస్థితి మా ఏర్పడిన తర్వాత ఎప్పుడు హిస్టరీలో కూడా లేదు. అంటే ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అటు ప్రకాష్ రాజ్ ప్యానల్ కానీ ఇటు మంచు విష్ణు ప్యానల్ కానీ. దీంట్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంత హైప్తో ఈ ఎలక్షన్ జరిగాయి. మొత్తానికి చూసుకుంటే టోటల్ మా హిస్టరీలోనే ఇది ఒక టాప్ ఎలక్షన్గా నిలిచిపోతుంది. అంతే ఓరాఓరిగా కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బయటికి కనిపిస్తున్న ట్రెండ్ ఒక రకంగా కనిపిస్తుంది. ఒకవేళ సైలెంట్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఎవరికి వాళ్ళు అయితే కాన్ఫిడెన్స్ ధీమాతో ఉన్న పరిస్థితే మనకు ఉదయం నుంచి కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సంబంధించిన శివారెడ్డి, అదేవిధంగా మిగతా వాళ్ళు, ఉత్తేజ్, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మార్పు కోరుకుంటున్నారు. మార్పు అన్నది ఖచ్చితంగా మా వైపు చూస్తుంది అన్నది ప్రకాష్ రాజ్ ప్యానల్ సంబంధించిన సభ్యులు, మెంబర్లే అనుకోండి, ప్యానల్కి సంబంధించిన అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మంచు విష్ణు ప్యానల్కి వచ్చే వరకు ఖచ్చితంగా మాకు ఈ ఎలక్షన్స్ అన్నది టోటల్గా మాకు అడ్వాంటేజ్ ఉంది. మాకు వన్ సైడ్ అన్న ధీమాలో మంచు విష్ణు ప్యానల్కి సంబంధించిన మెంబర్ చెప్తున్నారు. మరి దీంట్లో సైలెంట్ వేవ్ హైప్ ఎట్లా ఉంటుంది, ఎవరికి మలుపు తిప్పుతుందన్న చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఇక్కడికి కొంతమంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా బయటకు వచ్చినట్టుంది. మనం ఒకసారి వారికి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన సెకండ్ కెమెరా అక్కడ ఉంది, దాన్ని ప్యాన్ చేసుకోవచ్చు మనం. మనం చూస్తున్నాం ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఈసీ మెంబర్గా పోటీ చేసిన కౌశిక్ మీడియాతో మాట్లాడుతున్నారు. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 18 ఈసీ మెంబర్లకు గాను ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బరిలో ఉన్న 12 మంది ఈసీ మెంబర్స్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మంచు విష్ణు ప్యానల్ నుంచి కేవలం 6 ఈసీ మెంబర్స్ మాత్రమే లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నీవైతే ఉంచు. మనం ప్రస్తుతం చూస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేపుతున్నాయో ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది. కౌంటింగ్ ప్రారంభమై దాదాపు 2 గంటలు కావస్తోంది. ఉత్కంఠ గంటకు పెరిగిపోతుంది. ఒక రకంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయా లేదంటే ఏదైనా ఒక బై ఎలక్షన్ జరుగుతుందా అన్న తరహా ఉత్కంఠ రేపింది ఈసారి మా ఎలక్షన్. రాజకీయ ఎన్నికలు అంటే జనరల్గా జరిగే ఎన్నికలకు తీసిపోని విధంగా అటు ప్రతి వ్యూహాలు పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. ఈరోజు ఫలితాల విషయంలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఎవరు నెగ్గుతారు, మా పీఠంపై ఎవరు కూర్చుంటారన్న విషయంలో ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 12 మంది ఈసీ మెంబర్స్ లీడ్లో ఉన్నారు. అలాగే మంచు విష్ణు ప్యానల్ నుంచి 6 ఈసీ మెంబర్స్ లీడ్లో ఉన్నారు. మొత్తం 18 మంది ఈసీ మెంబర్స్ కాను కొంత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఉన్న ఈసీ మెంబర్స్ దాదాపు 12 మంది లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసీ మెంబర్స్ లీడ్లో ఉన్నంత మాత్రాన మిగతా 8 పోస్టులు అంటే ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కానీ, కార్యదర్శి కానీ, సంయుక్త కార్యదర్శి కానీ ఇలాంటి పోస్టులు కూడా ఖచ్చితంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పలేము. ఎందుకంటే ప్రధానంగా ఈసీ మెంబర్స్గా పోటీ ఉన్న వాళ్ళు కొందరు రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ ఆఫీస్ బేరర్స్ ది కౌంటింగ్ జరుగుతది. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్స్ అయితే లేదు అలా ఏం లేదు. ఇంకా మాకు జస్ట్ ఫస్ట్ ప్రాసెస్ మాత్రం కంప్లీట్ అయింది మెంబర్ ఆఫ్ ద ఈసీస్ కి. నెక్స్ట్ ఇప్పుడు ఆఫీస్ బ్యారేజ్ వస్తుంది. సో ఏం చెప్పలేదు, ఇంకా అనౌన్స్ చేయలేదు. అలా ఏం లేదు, అవంతా రూమర్. అది నో అసలు అవంతా రూమర్, ఇంకా మాకే తెలియదు అసలు. ఇది మొత్తానికైతే ఎక్కడ కూడా ఈసీ బయటకు వస్తున్న ప్రచారం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది ఈసీది అని చెప్పి శోభాలో చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే కొండల్లో అంటే ఫైనల్ ఫలితం వచ్చేసరికి ఎంత సమయం పట్టొచ్చు? ప్రెసిడెంట్ ఎవరనేదే అత్యంత కీలకమైంది. ఈసారి మా పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు అనేదే అత్యంత కీ పాయింట్. కొండల్ రైట్, మనం చూస్తున్నాం గంటకు ఉత్కంఠ పెరిగిపోతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది, యుద్ధం గెలిచేదెవరు, దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం ప్రస్తుతం 10 టీవీలో.
మా ప్రతినిధి కొండల్ ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. కొండల్, తుది ఫలితం వచ్చేసరికి ఎంత సమయం పట్టొచ్చు? ప్రధానంగా ఈసీ మెంబర్స్ మిగతా ఎంపికలు ఎలా ఉన్నా ప్రెసిడెంట్ ఎవరనేది అత్యంత కీలకమైనది. ప్రెసిడెంట్ ఎవరనేది ఎంత సమయం కల్లా తేలొచ్చు? ఆఫీస్ బేరర్స్ ఓటింగ్ కంప్లీట్ చేస్తారు. ఈసీ మెంబర్స్ కౌంటింగ్ ఫినిష్ అయినా కానీ రిజల్ట్ ఏంటి అనేది ఇంకా ఎవరు సెలెక్ట్ అయ్యారనేది ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. ఆల్ టుగెదర్ అన్ని కలిపి ఒకేసారి అనౌన్స్ చేస్తారు. అది అసలు రిజల్ట్ బయటకు చెప్పలేదండి. జస్ట్ కౌంటింగ్ అయింది అంతే. ఏం లేదండి. సార్ మీరు హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి హాస్పిటల్ వైద్యులు ఏమన్నారు? దానికి సంబంధించి ఒకసారి మాట్లాడండి. ఇది మ్యాన్ బైట్ కాబట్టి రైట్, బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాసేపట్లో ఫలితాలు ప్రకటన రాబోతోంది. మా ఈసీ మెంబర్స్ కౌంటింగ్ పూర్తయింది. ఓవరాల్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 18 మంది ఈసీ మెంబర్స్ ఉంటారు. ఆ 18 మంది ఈసీ మెంబర్కి సంబంధించిన కౌంటింగ్ పూర్తయింది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. మనకి ఇందాకల వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అటు 18 మంది ఈసీ మెంబర్స్ గాను 12 మంది అంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 12 మంది, అలాగే మంచు విష్ణు ప్యానల్ నుంచి 6 లీడ్లో ఉన్నట్టుగా ఇందాకల వరకు మనకు సమాచారం అందింది. మనం చూస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈసీ మెంబర్ సంబంధించిన కౌంటింగ్ పరిసమాప్తం అయిపోయింది. మరికొద్ది సేపట్లో ప్రకటన మాత్రమే ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రకటన మాత్రమే తరువాయి అన్నట్టుగా వాతావరణం మనకు కనిపిస్తోంది. 18 ఈసీ మెంబర్స్ సంబంధించి ఎవరికి లీడ్ ఉంది, ఎవరికి లీడ్ రాబోతుంది అనేది మరికొద్ది సేపట్లో మనకు తెలుపబోతుంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొండల్, మా ఈసీ మెంబర్స్ కౌంటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. కిరణ్, పూర్తి వివరాలు ఏంటి? ఎంతసేపట్లోపు ఈసీ మెంబర్స్ కౌంటింగ్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే సతీష్ ఈసీ నెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ ఎంతమంది ఇందులో గెలుపొందారని ప్రస్తుతం అయితే ఇంకా తేలాల్సి ఉంది. 18 మంది ఈసీ నెంబర్లకు సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ప్రకాష్ రాజ్ ప్యానల్కి సంబంధించి 12 మంది సభ్యులు లీడ్లో ఉన్నారు. అదేవిధంగా మంచు విష్ణు ప్యానల్కి సంబంధించిన 6 లీడ్లో ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వివరాలు కూడా ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంది. మా ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో ఈసీ నెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. ఇక అధికారులు అఫీషియల్ గా ఈ ప్రక్రియని వెల్లడించడమే ప్రస్తుతం తర్వాయిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా ఇతర సభ్యుల ట్రెజరీ కావచ్చు, ఇతర ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫలితాలు కూడా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే లీడ్ లో ఉన్నట్టుగానే ప్రస్తుతం చూసుకోవాలి. 18 మంది ఈసీ నెంబర్లకు సంబంధించి చూసుకుంటే 12 మంది సభ్యులు లీడ్ లో ఉన్నట్టుగా మనకైతే ఇంకా సమాచారం ఉంది. తుది ఫలితం అయితే అఫీషియల్ గా ఎన్నికల అధికారులే ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి గత ఏడాది ఏదైతే మా ఎన్నికల ఫలితాలకు సంబంధించి అంటే ఒక ప్యానెల్లో ఈసీ నెంబర్ గెలిస్తే ఆ తర్వాత ప్రెసిడెంట్ ఒక ప్యానెల్లో గెలవడం అలాంటి పరిణామమే ప్రస్తుతం కూడా ఈ ఎన్నికల్లో పునరావృతం అవుతుందా లేదని కూడా ప్రస్తుతం అయితే చూడాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో అఫీషియల్ గా ఈసీ ఎన్నికల అధికారులు కూడా ఈసీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు. కానీ ఫలితాలను కూడా ఇంకా తుదిరూపుగా మనకైతే అందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అనేక ఊహాగానాలు అందుతున్నాయి. ముందు నుంచి కూడా ఇటు మంచు విష్ణు ప్యానెల్కి సంబంధించిన వారే లీడ్ లో ఉన్నారు, 10 మంది ఉన్నారు కూడా ప్రచారం జరిగింది. అనూహ్యంగా చివరిసారికి వచ్చేసరికి కూడా మంచు విష్ణు ప్యానెల్కి సంబంధించిన 6 సభ్యులు మాత్రమే లీడ్ లో ఉన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్కి సంబంధించిన మరొక 12 మంది ప్రస్తుతం అయితే లీడ్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈసీ సభ్యుల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించడం ప్రస్తుతం అయితే కొంత దీనికి సంబంధించి కూడా సందిగ్ధత కొనసాగుతుందని చెప్పుకోవాల్సింది. ఈసీ మెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిని ప్రకటించారు. కానీ నేరుగా వారు ప్రకటిస్తేనే కానీ మనం పలానా ప్యానెల్ సభ్యులు
సభ్యులు ఇంతమంది గెలుపొందారు, పలానా ప్యానెల్లో సంబంధించిన ఇంతమంది సభ్యులు గెలుపొందని కూడా ఒక అంచనాకు రావాల్సింది. ఎందుకంటే ఇక్కడ చాలా ఉత్కంఠ ఎన్నికల ప్రారంభం దగ్గర నుంచి పోలింగ్ కౌంటింగ్ కూడా ప్రతిదీ మినిట్ కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో మనం ఏ విషయాన్ని కూడా అప్పటికి చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న లోపల నుంచి కౌంటింగ్ హాల్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మనం ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్న వివరాలు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఈసీ సభ్యుల సంబంధించిన 18 మందిలో ఏ ప్యానెల్ ఎన్ని గెలుచుకుంది అన్న వివరాలు మాత్రం కూడా కేవలం ఈసీ సభ్యుల ఎన్నికల అధికారులు చెప్తేనే మనం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే చూడాలి, మరికొద్ది సేపట్లో వాళ్ళు ఎన్నికల సంబంధించిన ఫలితాలను వెల్లడి చేస్తారా లేక ఏ విధంగా మీడియాకు అందిస్తారో ప్రస్తుతం అయితే చూడాలి. ఇంకా తదుపరి ఏదైతే కౌంటింగ్ ఉంటుందో కౌంటింగ్ కూడా ప్రారంభించేందుకు ఎన్నికల అధికారులు కూడా ప్రస్తుతం అయితే కొంత రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సతీష్.